అసలు మెయిన్ దీంట్లో ఎంటర్ అవుతున్న వాళ్ళు ఎవరంటే ఈ మిడిల్ క్లాస్ యూత్, ఈ కాలేజెస్లో చిన్న చిన్న కాలేజెస్ చదివిన యూత్. వీళ్ళకి లైఫ్లో అక్కడ ప్లేస్మెంట్స్ ఏమి రాక, తర్వాత ఇంకోటి ఏంటంటే మంచి మంచి కాలేజ్లో మనం చదవము, మనకి ఏ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండవు. మనం ఎక్కువ అసలు గవర్నమెంట్ జాబ్స్కి రావడానికి కారణం ఏంటంటే మన ఫ్యామిలీ ప్రెజర్స్ అనమాట. గవర్నమెంట్ జాబ్ వస్తే లైఫ్ సెట్ అని చెప్పి మనం చిన్నప్పటి నుంచి మన ఫ్యామిలీ కూడా మన మీద రుద్దడం, జాబ్ వస్తే నీ లైఫ్ సెట్ అని చెప్పి. ఒకటి ఫ్యామిలీ ప్రెజర్స్, ఇంకోటి వచ్చి సొసైటీ. గవర్నమెంట్ జాబ్ వస్తే నా సిచ్యువేషన్ మారిపోద్ది, నా ఫ్యామిలీ సిచ్యువేషన్స్ అన్ని మారిపోతాయి, నేను ఎట్టైనా తెచ్చుకోవాలని చెప్పి ఇదంతా ఈ ఊబిలోకి వెళ్ళిపోతున్నారు అనమాట. ఈ రోజు ఈ ఊబిలోకి వచ్చి లేకపోతే కానిస్టేబుల్ కొట్టాలి, లేకపోతే గ్రూప్ 2 డిప్యూటీ తహసీల్దార్ కొట్టేయాలి, లేకపోతే యూపీఎస్సీలో ఐఏఎస్ కొట్టాలి, ఇలా అని చెప్పేసి మిడిల్ క్లాస్ అనే వాళ్ళందరూ ఈ ట్రాప్ లో వచ్చేస్తున్నారు అనమాట. వచ్చేసి ఎన్ని ఇయర్స్ ప్రిపేర్ అవుతున్నారో తెలియదు, ఏం ప్రిపేర్ అవుతున్నారో తెలియదు. వన్స్ ఈ గవర్నమెంట్ జాబ్ ఊబిలోకి కానీ దిగేసి రేపు నీ పొద్దున ఏ జాబ్ రాకపోతే, ఇప్పుడు ప్రజెంట్ సినారీ ఎలా ఉంది, రీసెంట్ గా మనం ఎన్ని సూసైడ్లు చేసుకుంటున్నాం ఏ జాబ్ రాలేదని. ఎందుకంటే వన్స్ ఈ జాబ్ లోకి దిగాక మీకు ఇంకే స్కిల్స్ ఉండవు. మీకు వచ్చేది ఏంటి, అర్థమెటిక్, రీజనింగ్, హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ. వీటి వల్ల నీకు బయట ప్రైవేట్ కంపెనీస్ లో అయినా జాబ్స్ వస్తాయి, ఆ జాబ్స్ రావు. దీంట్లో దిగాక మీ మైండ్ కూడా ముద్దుబారిపోయి జాబ్ 1-2 years లో వచ్చేసిన జాబ్ ఒక లైఫ్ ఒక విధంగా ఉంటుంది. మీరు ఇన్స్టాగ్రామ్ లో చూసే రీల్స్ ఇవన్నీ ఇలానే ఉంటాయి. కానీ ఒక జాబ్ రానోటి పరిస్థితి ఏంటి అనేది ఎప్పుడైనా మీరు ఊహించారా? ఇప్పుడు అదంతా ఎందుకు, రీసెంట్ గా ఒక తెలంగాణలో బండారి కుమారస్వామి అనే అతను 32 years నాకు ఏ జాబ్ రావట్లేదని చనిపోయాడు. అంటే ఈ గవర్నమెంట్ జాబ్ ప్రిపరేషన్ వచ్చేసాక మనం మెంటల్ కూడా వీక్ అయిపోతున్నాం. అసలుకి లైఫ్ లో బతకడానికి ఎన్నో ఆపర్చునిటీస్ లేవు. కానీ మనలో ఇది ఒక ఫీలింగ్ వచ్చేసింది అనమాట. మనం ప్రిపరేషన్ కి దిగిన రోజు నుంచి మనం మన మైండ్ ని గట్టిగా పెట్టేసుకున్నాం. కొడితే నేను గవర్నమెంట్ జాబే కొట్టాలి, కొడితే నేను యూనిఫామ్ వేసుకోవాలి, లేకపోతే నేను ఏ జాబులు చేయను, నా లైఫ్ ఇంతలో ఉండాలి అని చెప్పి మీరందరూ మెంటల్ గా ఫిక్స్ అయిపోయి మీ మైండ్ ని డిస్ట్రాయ్ చేసుకున్నారు. కాబట్టి మీరు ఇంకే జాబ్ చేయడానికి కూడా ఈరోజు సిద్ధంగా లేరనమాట. అదంతా ఎందుకు, ఇప్పుడు ఒక గవర్నమెంట్ ఆస్పిరెంట్ అనేవాడు 18 నుంచి 30 ఏళ్ళ దాకా జాబ్ రాకపోతే పరిస్థితి ఏంటి? మీరు రేపు వస్తే ప్రైవేట్ లో 1-2 years 2024, ఇప్పుడు 2026, 2025, 2024కే జాబ్ లేని దిక్కులేని పరిస్థితి ఉంది ఇప్పుడు. అలాంటిది నువ్వు ఎప్పుడో 2016, 2017లో బీటెక్ పాస్ అయ్యి ఉంటే ఈ రోజు నీకు జాబ్లు ఇచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి మన తెలుగు స్టేట్స్ లో ఇలా లేరు. ఒక్కరికి ఒక్క లాంగ్వేజ్ రాదు, రేపు బయట ఏదైనా చేయాలన్నా ఏం రాదు. కాబట్టి నేను ఈ వీడియోలో మీకు ఏం చేస్తానంటే ఆల్టర్నేటివ్స్, అసలు ఎన్ని ఇయర్స్ ప్రిపేర్ అవ్వాలి,